మీరు బ్యాంక్ రాబరీ గురించి వినే ఉంటారు. కోట్లు విలువ చేసే డబ్బు డైమండ్ దొంగలించబడ్డాయని న్యూస్ లోను మూవీస్ లోను చూసి ఉంటారు. కానీ ఇప్పుడు నేను చెప్పబోయే రాబరీ గురించి వింటే ఖచ్చితంగా షాక్ అవుతారు. చాక్లెట్స్ రాబరీ జరిగినట్టు ఎప్పుడైనా విన్నారా? అవును, ఇది నిజంగానే జరిగింది. చాక్లెట్సే కదా అని లైట్ తీసుకోకండి. హలో డార్లింగ్స్, నేను మీ ఇన్ఫో ప్రకాష్ కొత్త కంటెంట్ తో మళ్ళీ మీ ముందుకు వచ్చేసా. వీడియో పూర్తిగా చూసి నచ్చితే లైక్ చేయండి. 12 టన్నుల వెయిట్ ఉన్న కిట్ క్యాట్ చాక్లెట్ బార్స్ ని లేపేశారు. అంటే మొత్తం 4,13,793 బార్స్. వాటి మొత్తం వర్త్ మోర్ దెన్ $50,000 ఉంటుంది. అంటే మన ఇండియన్ రూపీస్ లో మోర్ దెన్ 45 lakhs. అసలు ఈ దొంగతనం ఎలా జరిగింది చూద్దాం. ఆ ట్రక్ సెంట్రల్ ఇటలీ నుంచి స్టార్ట్ అయ్యి పోలాండ్ కి వెళ్తుంది. దొంగతనం జరిగిన ఎగ్జాక్ట్ ప్లేస్ ఇంకా ఎవరికి తెలియదు. ప్లాన్ ప్రకారం ఆ చాక్లెట్ బార్స్ ని ఆన్ ద వేలో వేరే కంట్రీస్ కి డిస్ట్రిబ్యూట్ చేయాల్సి ఉంది. అయితే ఆ ట్రక్ తో సహా దాంట్లో ఉన్న 12 టన్నుల చాక్లెట్ బార్స్ ని మొత్తం లేపేశారు. ఇది 2026 మార్చ్ 28న జరిగిందని నెస్లే అఫీషియల్ గా తెలియజేసింది. దొంగలించబడిన చాక్లెట్స్ కిట్ క్యాట్ స్పెషల్ గా లాంచ్ చేసిన లిమిటెడ్ ఎడిషన్ ఫార్ములా F1 కొలాబ్ రేంజ్. F1 రేసింగ్ కార్ షేప్ లో ఉంటాయి ఈ కిట్ క్యాట్ బార్స్ అన్ని. పైగా ఆ దేశంలో స్వీట్స్ అమ్మకానికి ఇది పీక్ సీజన్ అంట. సాధారణంగా ఒక కంపెనీకి లాస్ వస్తే వాళ్ళు ముందుగా లాస్ గురించి ఆలోచిస్తారు. ఇలాంటి న్యూస్ బయటికి వస్తే మా రిప్యుటేషన్ పడిపోతుంది అని అనుకొని ఆ న్యూస్ ని దాచిపెట్టడానికి ట్రై చేస్తారు. ఒకవేళ న్యూస్ బయటకు వచ్చినా కూడా దాని మీద రెస్పాండ్ అవ్వకుండా సైలెంట్ గా ఉంటారు. కానీ కిట్ క్యాట్ మాత్రం పానిక్ అవ్వకుండా స్మార్ట్ గా రెస్పాండ్ అయింది. ఈ మొత్తం దొంగతనంలో ఇక్కడే ఒక ఇంట్రెస్టింగ్ పార్ట్ ఉంది. అదే వాళ్ళ మాస్టర్ స్ట్రాటజిక్ మార్కెటింగ్ ప్లాన్. అంత పెద్ద షాకింగ్ ఇన్సిడెంట్ జరిగినా కూడా దాన్ని ఒక ఆపర్చునిటీ లాగా చూసింది కిట్ క్యాట్ మార్కెటింగ్ టీమ్. ఆఖరికి జరిగిన దొంగతనాన్ని కూడా తమ బ్రాండ్ ప్రమోషన్ కోసం వాడేసుకున్నారు. ఎలా అనుకుంటున్నారా? చెప్తా. కిట్ క్యాట్ కంపెనీ యొక్క స్లోగన్ హ్యావ్ ఏ బ్రేక్ హ్యావ్ ఏ కిట్ క్యాట్. అయితే కిట్ క్యాట్ ఏమని రెస్పాండ్ అయిందంటే, మేము ఎప్పుడు ప్రజలను కిట్ క్యాట్ తో ఒక బ్రేక్ తీసుకోవాలని చెప్తుంటాము. దొంగలు మా యాడ్ ని సీరియస్ గా తీసుకున్నట్టున్నారు. ఒకేసారి 12 టన్నులకు పైగా చాక్లెట్స్ ని తీసుకొని పెద్ద బ్రేకే తీసుకున్నారు. దొంగలకు మంచి టేస్టే ఉంది అంటూ ఫన్నీగా రెస్పాండ్ అయింది. దీంతో చాలా తక్కువ టైంలోనే వాళ్ళ రెస్పాన్స్ స్ప్రెడ్ అయింది. మీమ్స్ రూపంలో ఇంటర్నెట్ అంతా స్ప్రెడ్ అయింది. అంతేకాదు, దొంగతనం జరిగిన 10 రోజులకి కిట్ క్యాట్ మరో మార్కెటింగ్ స్టంట్ చేసింది. కిట్ క్యాట్ ట్రక్ చుట్టూ బ్లాక్ SUV కార్స్ ని కాన్వే లాగా సెట్ చేసింది. దీనితో మరోసారి ట్రెండింగ్ లోకి వచ్చింది కిట్ క్యాట్. ఇందులో ఇంకా ఫన్నీ ఏంటంటే, కిట్ క్యాట్ దొంగతనంపై డామినోస్ స్పందిస్తూ ఇప్పుడు మేము కొత్త కిట్ క్యాట్ పిజ్జాని అమ్మడం ప్రారంభించామని చెప్తుంది. ఇంకోవైపు KFC వాళ్ళు, సారీ, మేము మా సీక్రెట్ రెసిపీని టెస్ట్ చేస్తున్నాం, సో మీ వ్యాన్ ని మేము చూడలేదు అని అంటున్నారు. కేరళ టూరిజం వాళ్ళైతే ఇంకా ఫన్నీగా మా బ్యాక్ వాటర్, హిల్ స్టేషన్స్ అండ్ బీచ్ అన్ని చెక్ చేశాము, ఆ వ్యాన్ ఇక్కడికి రాలేదని చెప్తున్నారు. ఇలా చాలా బ్రాండ్స్ ఈ సిచ్యువేషన్ ని యూజ్ చేసుకొని ఎవరికి నచ్చినట్టు వాళ్ళు ఫన్నీగా మార్కెటింగ్ చేసుకుంటున్నారు. కిట్ క్యాట్ నుంచి మనం ఏం నేర్చుకోవాలంటే, లాస్ వచ్చినా కూడా బ్రాండ్ వాయిస్ మెయింటైన్ చేస్తూ ప్రొడక్ట్ ను ప్రమోట్ చేసింది. వాళ్ళ బ్రాండ్ నేమ్ వరల్డ్ మొత్తం ట్రెండ్ అయ్యేలా చేసిందంటే బ్రిలియంట్ మార్కెటింగ్ అనే చెప్పాలి. ప్రాబ్లమ్ ని హైడ్ చేయకుండా దాన్ని ఒక ఆపర్చునిటీ లాగా మార్చుకొని ఇలాంటి సిచ్యువేషన్స్ ని ఇలా హ్యాండిల్ చేయడం అంటే నెక్స్ట్ లెవెల్ థింకింగ్ కదా. ఇది ఒక స్మార్ట్ మార్కెటింగ్ స్ట్రాటజీ. ఎలాంటి ఖర్చు చేయకుండా వాళ్ళకి ఫ్రీగా మార్కెటింగ్ దొరికింది. ఇది ఒక స్మార్ట్ మార్కెటింగ్ స్ట్రాటజీ మాత్రమే కాదు, ఒక బ్రాండ్ ఐడెంటిటీ మీద ఆ కంపెనీకి ఎంత కాన్ఫిడెంట్ ఉండాలో చూపించడానికి ఇది ఒక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. ఈ కిట్ క్యాట్ రాబరీ గురించి విన్న తర్వాత మీకేమనిపించిందో కామెంట్ సెక్షన్ లో చెప్పండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ అండ్ ఇన్ఫర్మేటివ్ కంటెంట్ కోసం సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. మీ ఇన్ఫో ప్రకాష్ సైనింగ్ ఆఫ్.